అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన భక్తి ఛానల్. ప్రతి ఒక్కరికి వారి జీవితంలో భవిష్యత్తులో రాబోయే పరిణామాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవాలన్న ఉత్సుకత ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే దీనికి సంబంధించి వారి యొక్క రాశి ఫలాల్లో ఏ విధంగా ఉన్నాయి అనగా స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు గురూజీ నానాజీ పట్నాయక్ గారు. వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంది గురూజీ? వృషభ రాశి వారికి బాగా కలిసి వచ్చేటువంటి విషయం ప్రాపర్టీస్ బాగా కలిసి వస్తాయి. అంటే ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవడానికి గురుబలం చాలా బాగుంది ఈ మాసంలో కూడా. ఒకటి. రెండవది ఏమిటి అంటే ఇక్కడ గురుబలం ఒకటే కాకుండా శని కుజులు కూడా చూస్తున్నారు కాబట్టి అది ఏదైనా లిటికేషన్లో ప్రాపర్టీ ఏదైనా తీసుకుంటున్నామా, అలాగే ఏదైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధంగా ఎక్కడైనా అంటే ఒక్కోసారి మనం చూడండమ్మా అది మనకి పనికిరాని దాన్ని పోయి నేర్చుకుందాం అనుకుంటాం, తీరా చూసాం అక్కడికి వెళ్ళిన తర్వాత అయ్యో ఎందుకు తీసుకున్నాను ఈ కోర్స్ అనిపిస్తూ ఉంటుంది. అటువంటి విషయాల్లో కొంచెం చూసుకోవాలి ఒకటి. ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ పాజిటివ్ ఏమిటి అంటే లోన్స్ లభిస్తాయి. ఈ టైంలో లోన్స్ కోసం ప్రయత్నం చేసేవారికి ఖచ్చితంగా లోన్స్ లభిస్తుంది. పిహెచ్డీస్ చేద్దాం అనుకుని ఉంటారు, లేదా వేరే దేశాలకు వెళ్ళి ఉన్నత విద్యలు చదువుదాం అనుకునేటువంటి వారికి చాలా బాగుంది ఇప్పుడు. అలాగే లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి పర్టికులర్గా వీళ్ళకి ఏమిటి అంటే వృషభం వారికి ఆన్లైన్ త్రూగా చేసే బిజినెస్లు, విదేశాల్లో చేసే బిజినెస్లు బాగా యోగిస్తాయి. కాకపోతే పంచమ స్థానంలో కేతు ఉన్నందుకు వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే పంచమ కేతు ఒకటి ఉన్నాడు, దశమ స్థానంలో శని కుజ రవి ఈ సంచారం జరుగుతుంది కాబట్టి వర్క్ స్ట్రెస్ విపరీతంగా ఉంటుంది. అంటే పని అసలు వద్దంటే పని అన్నట్టుగా వర్క్ విపరీతమైన ఉంటుంది, లేదా ఆఫీస్ వాళ్ళు వీళ్ళు ఒక్కరి మీద ఒత్తిడి ఎక్కువ చేస్తూ ఉంటారు. అదొకటి. అయితే ఆ వర్క్ స్ట్రెస్ తగ్గాలంటే లలితాసహస్రనామాల్లో ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనేటువంటి చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అలాగే రెండవది ఏమిటంటే పంచమ స్థానంలో కేతు సంచారం జరుగుతుంది కాబట్టి ఏదైనా ఆలోచన చేసేటప్పుడు పర్టికులర్గా గణపతిని ఆరాధించినట్లయితే, గణపతిని తలుచుకొని కనుక వీళ్ళు చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఎందుకంటే పర్టికులర్గా వీళ్ళకి చేసుకోవాల్సిన దేవతారాధన ఎవరు అంటే విష్ణుమూర్తి. విష్ణువుతో పాటు పంచమ స్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి ఈ కేతు ఉండడం దేనికి సంకేతము, కొంచెం రాజకీయ నాయకులు కూడా ఇబ్బంది ఇస్తుంది. ఇది వృషభ రాశి, వృషభ లగ్నం ఆర్ వృషభ రాశి రాజకీయ నాయకులు వాళ్ళు తీసుకునే నిర్ణయాలు సరిగ్గా ఉండవు. ఎందుకంటే కేతు ఏంటంటే పికిల్డ్ నేచర్ని ఇస్తూ ఉంటాడు, కొంచెం మ్యాజికల్ ప్లానెట్ అంటూ ఉంటాడు. ఒకసారి విచిత్రంగా అంటే అద్భుతమైనటువంటి ఆలోచనలు కూడా వస్తాయి, కానీ సమ్ టైమ్స్ రాంగ్ డెసిషన్స్ కూడా తీసుకుంటారు. కాబట్టి డెసిషన్ తీసుకునేటప్పుడు ఒక్కసారి గణపతిని తలుచుకొని కనుక డెసిషన్ తీసుకున్నట్లయితే అన్ని విధాలా వీరికి బాగుంటుంది. ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అది అదే విధంగా వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి గురుజీ? గోవుకి క్యారెట్లు, బెల్లము, గోధుమ రవ్వ తినిపించడము, కేతువు, కుజుడు, శని, రవి గ్రహాల దగ్గర దీపారాధన చేయడం, ఇందాక నేను చెప్పినట్టుగా గణపతి ఆరాధన చేసుకుంటే సరిపోతుంది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.